2014 సంవత్సరంలో ఒకప్పటి ఈజిప్టియన్ మినిస్టర్ ఆఫ్ యాంటిక్విటీస్ అండ్ ఆర్కియాలజిస్ట్ అయిన జహీ హవాస్ అనే ఒక వ్యక్తి దొంగతనం నేరం కింద అరెస్ట్ చేయబడ్డాడు. అతను దొంగిలించింది ఏంటంటే ఈజిప్టియన్ యాంటిక్విటీస్. అతను దొంగిలించిన వాటిలో చాలా ఫేమస్ వస్తువులు ఉన్నాయి. అయితే అన్నిట్లోకెల్లా ఒక ఆర్టిఫాక్ట్ మాత్రం చాలా అన్యూజువల్గా అనిపించింది. అదేంటంటే పురాతన కాలం నాటి కాపర్ వైర్స్. ఈ కాపర్ వైర్స్ని పిరమిడ్ ఆఫ్ కియోప్స్ నుంచి బయటకు తీయబడ్డాయి. ఈ పిరమిడ్ ఆఫ్ కియోప్స్ని మనం గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ టైంకి ఎలక్ట్రిసిటీ అనేది ఇంకా డిస్కవర్ చేయబడలేదు ఈ పిరమిడ్లను కట్టే టైంకి. కానీ ఆ పిరమిడ్లలో కాపర్ వైర్స్ ఎందుకున్నాయి? అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిగతా ఆర్టిఫాక్ట్స్ అంటే కొంచెం విలువైనవి కాబట్టి వాటిని దొంగిలించిన ఒక అర్థం ఉంది. ఈ కాపర్ వైర్స్ని దొంగిలించాల్సిన అవసరం ఒక ఆర్కియాలజిస్ట్కి ఏముంది? సో ఆర్కియాలజిస్ట్ ఖచ్చితంగా దేన్నో పబ్లిక్ నుంచి దాచాలి అనుకుంటున్నాడు. చరిత్రకారులు ఆ విషయం మనకి తెలియకూడదని కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ కొంతమంది చరిత్రకారులు పిరమిడ్ ఆఫ్ కియోప్స్ అనేది ఈజిప్టియన్ ఫారో యొక్క సమాధి కాదు అని చెబుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పే థియరీ ఏంటి అంటే దానికంటే ముందు వేరే ఒక పురాతన కాలం నాటి సివిలైజేషన్ ఉంది, వాళ్లే దీనిని నిర్మించారని తెలియజేశారు. ఎలాన్ మస్క్ కూడా ఒకసారి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి అంటే పిరమిడ్స్ని నిర్మించింది ఏలియన్స్ అని నా అభిప్రాయం అని తెలియజేశాడు. అండ్ ఆ గ్రేట్ పిరమిడ్ చుట్టూ కొన్ని మిస్టీరియస్ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ వాటిని నమ్మడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీనిని ఎవరు నిర్మించారు అనేది కాదు, దీన్ని ఎందుకు నిర్మించారు, ఈ బిల్డింగ్ అసలు ఎటువంటి పర్పస్ని సర్వ్ చేస్తూ వచ్చింది. అండ్ ఇప్పటి వరకు మనం పిరమిడ్ల గురించి నమ్ముతున్నవన్నీ కంప్లీట్గా అబద్ధాలేనా? ఈరోజు ఈ వీడియోలో దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పిరమిడ్ నిర్మించడానికి సుమారుగా 20 ఏళ్లు పట్టిందని ఆల్రెడీ మనకందరికీ తెలిసిన విషయమే. సుమారుగా 2.3 మిలియన్ స్టోన్ బ్లాక్స్ని వేరు మెటీరియల్స్ని ఉపయోగించారు. 20,000 మంది వర్కర్స్ ఆ ప్రాంతంలో నిరంతరం పనిచేస్తేనే ఆ పిరమిడ్ యొక్క నిర్మాణం అనేది పూర్తయింది. అయితే పిరమిడ్స్ అనేవి ఈజిప్టియన్ ఫారోస్ యొక్క టాంబ్స్ అని చాలా మంది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మనం వాటి గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అండ్ మనం మన కళ్ళతో చూసే ప్రతిదీ కూడా నిజం కాదు అని ఎప్పటికప్పుడు అది మనల్ని ప్రూవ్ చేస్తూనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రేట్ పిరమిడ్ మనకి కేవలం రాళ్లతో నిర్మించినట్టుగా మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా ఒకప్పటి కాలంలో ఈ పిరమిడ్ల మీద కంప్లీట్ వైట్ కోటింగ్ అనేది ఉండేది. ఈజిప్టాలజిస్టులు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఆ టైంలో వైట్ లైమ్ స్టోన్ ఉపయోగించి ఆ కోటింగ్ అంతా కూడా చేశారు. అలా చేయడం వలన అప్పటి కాలంలో పిరమిడ్లు చాలా అద్భుతంగా మెరుస్తూ ఉండేవి. సూర్యకాంతి 1% కూడా ఆ పిరమిడ్ల యొక్క లోపల భాగానికైతే వెళ్ళేది కాదు. ఈ పిరమిడ్ల యొక్క పై భాగంలో ఒక పైబామిడియోన్ ఉండేది. అది పూర్తిగా బంగారంతో తయారు చేయబడింది. అది కూడా సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండేదని తెలియజేశారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఆ బంగారపు పైభాగం కారణంగా లోపల ఉన్న ఫారో యొక్క సమాధి మెరుస్తూ కనబడేదని కూడా చాలామంది నమ్మేవారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఆ వైట్ వాల్స్ అన్నిటిని కూడా పూర్తిగా దొంగిలించేశారు. ఆ తర్వాత పైభాగంలో ఉన్న గోల్డ్ పిరమిడ్ తీసుకొని మారాడర్స్ అక్కడ నుంచి పారిపోయారు. ఇంకా అప్పటి నుంచి పిరమిడ్ ఇప్పుడు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అండ్ ఆ తర్వాత నుంచి చాలామంది ఇది టోంబ్ అయి ఉండే అవకాశం ఉందని నమ్మడం మొదలుపెట్టారు. అయితే అక్కడి లోకల్ ప్రజలు నమ్ముతున్న దాని ప్రకారం ఆ గ్రేట్ పిరమిడ్ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఫినిష్ అవ్వలేదు. అయితే ఈఫిల్ టవర్ నిర్మించక ముందు ఈజిప్ట్ పిరమిడే ఈ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బిల్డింగ్. అండ్ అప్పట్లో ఇది 139 మీటర్ల ఎత్తుండేది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఎత్తు కొంచెం తగ్గి 137 మీటర్లకైతే చేరుకుంది. 139 మీటర్లు అంటే 70 క్యామెల్స్ని ఒకదాని మీద ఒకటి నుంచోబెట్టినట్టయితే ఎంత ఎత్తు అయితే ఉంటుందో అంత ఎత్తు అనమాట. అండ్ పిరమిడ్ యొక్క వెయిట్ని కనుక మనం కంపేర్ చేసినట్టయితే 1,00,00,000 క్యామెల్స్తో సమానం అవుతుంది. ఎందుకంటే మొత్తం కలిపి అది సుమారుగా 6 మిలియన్ టన్నుల బరువు అయితే ఉంటుంది కాబట్టి. అండ్ ఈ పిరమిడ్ అంత బరువు ఎందుకు ఉంటుంది అంటే దాన్ని నిర్మించేటప్పుడు గ్రానైట్ని చాలా ఎక్కువగా ఉపయోగించారు. అండ్ పిరమిడ్ యొక్క నార్త్ వెస్ట్ భాగంలో
ద సెరాపియం ఆఫ్ సకారా అనే ఒకటి ఉంది. ఇది ఒక పురాతన కాలం నాటి ఈజిప్షియన్ టెంపుల్. ఇక్కడ మనకి 20 పెద్ద పెద్ద సాక్రోఫాగస్ కనబడుతూ ఉంటాయి. వాటి చుట్టూ చాలా అద్భుతమైన ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి. అవి కూడా సేమ్ మెటీరియల్తో తయారు చేయబడ్డాయి. అందువలన అవి కూడా చాలా అంటే చాలా బరువు ఉంటాయి. ఒక్కొక్కటి కూడా 20 ఏనుగులంత బరువు ఉండి 100 టన్నుల బరువు అయితే ఉంటుంది. ఈజిప్టాలజిస్టుల యొక్క నమ్మకం ప్రకారం ఇక్కడ ఉన్న సాక్రోఫాగస్ కాఫిన్స్ లాగే పనిచేస్తోంది. ఎందుకంటే ఫారోస్ యొక్క శరీరాలు పట్టేంత పెద్ద సైజులోనే అవన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటిది ఒకటి ఖచ్చితంగా గ్రేట్ పిరమిడ్లో ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనం దాన్ని టూమ్ అని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంత భారీ సైజుది ఏది కూడా ఆ గ్రేట్ పిరమిడ్ యొక్క టన్నల్స్లో పట్టదు. సో అందువలన దాన్ని లోపలికి పంపడం కుదరదు. దాన్ని లోపల పెట్టి దాని చుట్టూ కడితే అది వేరే విషయం. కానీ అలా కట్టాలన్నా కూడా చాలా కష్టమే. ఇప్పుడు ఒకవేళ మీరు ఈజిప్ట్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి దాని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఈజిప్టియన్ ఫారో యొక్క సమాధిని చూసి చుట్టూ ఉన్న ఆర్నమెంట్స్ని టచ్ చేసి వాటితో ఫోటోలు దిగి వద్దాం అనుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి ఆర్టిఫాక్ట్స్ కనబడవు. ఈవెన్ ఆ ఫారో యొక్క మమ్మీ కూడా మనకు కనబడదు. ఫారో కియాప్స్ యొక్క శరీరాన్ని ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు కనుగొనలేదు. వాళ్ళు టోమ్ అని పిలుస్తున్న ఒక పెద్ద గ్రానైట్ బాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ప్రకారం ఇదే ఆ ఫారో యొక్క సాక్రోఫాగస్. అది కింగ్స్ ఛాంబర్లో ఉంది సరే, కానీ అందులో శరీరం ఏది? అండ్ ఇంతకుముందు మనకి చాలా చోట్ల చాలా రకాల ఫారోస్ యొక్క సాక్రోఫాగస్ కనబడ్డాయి. కానీ ఈ లోపల ఉన్న ఆ బాక్స్ కాబుల్ స్టోన్ అని పిలువబడుతుంది. ఆ కాబుల్ స్టోన్ ఆ సాక్రోఫాగి లాగా అసలు ఏ యాంగిల్లోని కనబడట్లేదని చాలామంది శాస్త్రవేత్తలు తెలియజేశారు కూడా. మనక్కడ ఆ ఫారో యొక్క శరీరం లేదు, అతనితో పాటు ఉంచిన నిధి నిక్షేపాలు లేవు. ఇవేవీ లేనప్పుడు దీని టోంబ్ అని ఎలా చెబుతారు అంటే శాస్త్రవేత్తల దగ్గర ఈజిప్టాలజిస్టుల దగ్గర ఉన్న యూనివర్సల్ ఆన్సర్ ఏంటి అంటే వాటిని దొంగిలించారు. చాలామంది వాటిని పట్టుకుని వెళ్ళిపోయారని తెలియజేస్తున్నారు. సరే, నగల్ని పట్టుకెళ్లారంటే ఓకే, ఆ రాజు శవాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? అప్పటి కాలంలో కిడ్నీలని వాటిని అమ్ముకోవడం అనేది కూడా అంత పాపులర్ కాదు. పోనీ అమ్ముకుందామన్నా ఎప్పుడో 100,000 సంవత్సరాల క్రితం చనిపోయిన రాజు శరీర భాగాలు వీళ్ళకి ఏమాత్రం ఉపయోగపడవు. సో బాడీని ఎందుకు తీసుకెళ్తారు? ఇదే ఒక పెద్ద క్వశ్చన్గా మారిపోతుంది. అయితే ఇది టోంబా కాదా అనే క్వశ్చన్ని పక్కన పెట్టినట్టయితే ఈ పిరమిడ్లలో కొన్ని సౌండ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఈ కింగ్స్ ఛాంబర్ దగ్గర కొన్ని స్పెషల్ ఆక్వాస్టిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ ప్రాంతంలో మనం ఏది మాట్లాడినా కూడా కొంచెం రీసౌండ్ వస్తుంది. అంటే ఒకవేళ ఆ ప్రాంతంలో ఒక శవాన్ని ఉంచేటట్టయితే, కొన్ని శతాబ్దాల పాటు ఉంచేటట్టయితే దానికి ఆ సౌండ్ సిస్టమ్తో సంబంధం ఏముంది అసలు? అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పిరమిడ్ యొక్క కింద భాగంలో కొన్ని టన్నల్స్ ఉన్నాయి. ఆ టన్నల్స్ ఒక డీప్ అండర్ గ్రౌండ్ ప్రాంతానికి అయితే వెళుతున్నాయి. అదంతా కూడా ఆ పిరమిడ్ యొక్క కింద భాగంలో ఉంది. అది ఇప్పటికీ కూడా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాని. అయితే శాస్త్రవేత్తల యొక్క బేసిక్ స్టడీస్లో తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ పిరమిడ్ యొక్క కింద భాగంలో 4 ప్రాంతాలలో గ్రౌండ్ లెవెల్లో వాటర్ అయితే ఉంది. బట్ ఎందుకనేది ఇప్పటికీ ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ దానిపైన పిరమిడ్ ఎందుకు కట్టాల్సి వచ్చిందనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆ పిరమిడ్ యొక్క మధ్య భాగంలో ఒక మిస్టీరియస్ వాయిడ్ ఉంది. అంటే ఒక మిస్టీరియస్ ఎంప్టీ స్పేస్ ఉంది. దీన్ని శాస్త్రవేత్తలు మ్యూయాన్ రేడియోగ్రఫీ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా పిరమిడ్ని కంప్లీట్గా స్కాన్ చేసి దాని లోపల భాగం చాలా వరకు ఎంప్టీగా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకున్నారు. అక్కడ ఏముందనేది ఇప్పటికీ కూడా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ కొంతమంది ఏమని చెబుతున్నారంటే ఒకప్పుడు ఆ వాయిడ్ ఒక ర్యాంప్ లాగా పనిచేసేది. అది బ్లాక్స్ని కన్స్ట్రక్షన్ టైంలో కింద నుంచి పై వరకు మూవ్ చేసిందని తెలియజేశారు. ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ ర్యాంప్ని ఇష్టం వచ్చినట్టుగా ఫినిష్ చేసేసి దాన్ని పూర్తిగా క్లోజ్ చేయకుండా సగం సగం చేసి వదిలేశారని తెలియజేస్తున్నారు. అండ్ గ్రేట్ పిరమిడ్ కట్టడానికి 20 ఏళ్ళు టైం అయితే పట్టింది కాబట్టి ఆ తర్వాత కూడా దాన్ని ప్రాపర్గా ఎండ్ చేయాలంటే చాలామంది కుదరలేదు. అందుకని కొన్ని ఎర్రర్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని అలాగే ఫినిష్ చేశారని చెబుతున్నారు. అందువలనే మనకి ఆ వాయిడ్ అయితే అక్కడ మిగిలిపోయిందని తెలియజేస్తున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఎందుకని ఆ ఈజిప్టాలజిస్టులు చాలా ఇంపార్టెంట్ రిలిక్స్ని, చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ని దొంగిలించాలనుకుంటున్నారు? ఈజిప్టాలజిస్టులకి దీని గురించి ఎగ్జాక్ట్గా జవాబు అయితే లేదు. కొంతమంది ఏమంటున్నారంటే దాని యొక్క అసలైన రహస్యాలని ప్రజలకు తెలియకుండా దాచడం కోసమే అలా చేస్తున్నారని చెబుతున్నారు. అంటే అక్కడ ఏదో ఒక పెద్ద రహస్యం దాగుంది. అది టోంబ్ కాదు, ఇంకా అంతకు మించే ఉంది. కానీ అది దాచడానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ పిరమిడ్లలో చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నాయి. వాటి గురించి చాలామంది ఆల్రెడీ కనుగొన్నారు కూడా. కానీ ఈజిప్టాలజిస్టులు మాత్రం అవి యాక్సిడెంటల్గా అలా అయ్యాయి, కోయిన్సిడెంటల్గా అయ్యాయి తప్ప కావాలని ఎవరూ చేసింది కాదు అని చెప్పడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఈ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కియాప్స్ అనేది పూర్తిగా పాలిష్డ్ వైట్ లైమ్ స్టోన్తో నిండిపోయి ఉంది కదా. సో దానివలన ఆ స్ట్రక్చర్ అనేది ఫ్లాలెస్ ఎడ్జెస్తో చాలా అంటే చాలా స్మూత్గా ఉండేది.
అయితే ఇది కేవలం అందాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు, సన్ రేస్ని రిఫ్లెక్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతోంది. అంటే ఒక మిర్రర్ లాగా పనిచేస్తోంది. ఇలా ఇది సన్ రేస్ని రిఫ్లెక్ట్ చేయడం వలన పిరమిడ్ అనేది సన్లైట్ నుంచి కంప్లీట్గా ఐసోలేట్ చేయబడుతుంది. సో లోపల ఉన్నవన్నీ కూడా కంప్లీట్గా కూల్గా ఉంటాయి. అండ్ లోపల కూడా మనకి డోలమైట్ మరియు గ్రానైట్తో చేయబడిన ప్లేసెస్ కనబడ్డాయి. గ్రానైట్ అనేది ఈ భూమి మీద ఉన్న అత్యంత హార్డెస్ట్ స్టోన్స్లో ఒకటి. దాని యొక్క ప్రాసెసింగ్ చాలా కష్టం. నార్మల్ లైమ్ స్టోన్ని ప్రాసెస్ చేసేదానికంటే 10 times ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది దీన్ని ప్రాసెస్ చేయడం కోసం. అండ్ ఈ ప్రాంతంలో గ్రానైట్ అనేది అసలు ఏమాత్రం దొరకదు కూడా. గ్రానైట్ని ఆస్వాన్లో ఉన్న ఒక క్వారీ నుంచి తీసుకొని వచ్చారు. ఆ ఆస్వాన్ దీనికి సుమారుగా 800 కిలోమీటర్ల దూరంలో ఉంది కన్స్ట్రక్షన్ సైట్కి. మరి అక్కడి నుంచి గ్రానైట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? సో ఈజిప్టియన్స్ వాళ్ళు ఏ మెటీరియల్ని ఉపయోగించి ఆ పిరమిడ్లను కట్టాలనుకుంటున్నారో దాని విషయంలో 100% క్లారిటీగా ఉన్నారు. దాని యొక్క నిర్మాణం విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో అన్నిట్లోని కూడా వాళ్ళు 100% క్లియర్గా ఉన్నారు. అందుకే వాళ్ళు కాంప్లెక్స్ మెటీరియల్స్ని ఉపయోగించి నిర్మించారు. అంతేకాదు లోపల భాగంలో మనకి క్వార్ట్జ్ కనబడింది, మెటల్ క్రిస్టల్స్ కూడా కనబడ్డాయి. సో వీటన్నిటిని కూడా మనం ఒక దగ్గరికి సింక్ చేసి చూస్తున్నట్టయితే గ్రానైట్ చిన్న చిన్న మొత్తాలలో రేడియేషన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ అత్యంత ముఖ్యంగా చెప్పాలంటే అది పీజో ఎలక్ట్రిసిటీకి చాలా అద్భుతమైన కండక్టర్ అని చెప్పాలి. అంటే అది క్రిస్టల్స్ని ఉపయోగించడం ద్వారా ఛార్జ్ అవుతుందన్నమాట. అండ్ డోలమైట్ అనేది కూడా ఎలక్ట్రికల్ కండక్టివిటీని చాలా ఎక్కువగా కలిగి ఉంది. బంగారం గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది కూడా ఒక కండక్టింగ్ పాత్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఎనర్జీ డైరెక్ట్గా పైనుంచి కింద వరకు వెళ్ళడానికి సహాయపడుతుంది. అండ్ గ్రేట్ పిరమిడ్ అనేది జియోగ్రాఫికల్గా కూడా ప్రాపర్ లొకేషన్స్లో ఉంది. ఒక పవర్ఫుల్ న్యాచురల్ ఎనర్జీ జనరేటర్ యొక్క పై భాగంలో ఉంది. అర్థం కాలేదు కదా? దాని యొక్క కింద భాగంలో అండర్ గ్రౌండ్ రివర్స్ ఉన్నాయి, వాటర్ ఉంది. ఇవన్నీ కూడా కరెంట్కి ఎక్సలెంట్ కండక్టర్స్. సో మనం వీటిని బట్టి అర్థం చేసుకుంటూ ఉంటే ఇండిపెండెంట్ రీసెర్చర్లు తెలియజేస్తుంది నిజమనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఫారోస్ యొక్క బాడీస్ కానీ, ఆర్టిఫాక్ట్స్ కానీ, వేరే యాక్సెసరీస్ కానీ ఇంకేమీ లేవు. వాటిని సమాధి చేయడానికి ఆ పిరమిడ్లను నిర్మించలేదు. అది అసలు టాంబే కాదు, కానీ అది ఒక ఏన్షియంట్ పవర్ ప్లాంట్. వైర్లెస్గా ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ చేయడానికి అది డిజైన్ చేయబడింది అనేది చాలామంది యొక్క నమ్మకం. ఇన్ఫ్యాక్ట్ ఆ సాక్రోఫాగిలో మనకి పెద్ద పెద్ద గ్రానైట్ బాక్సెస్ అనేవి కనబడుతున్నాయి కదా, అవి ఇంకేదో కాదు, పెద్ద పెద్ద ప్రోటోటైప్స్ ఆఫ్ మోడర్న్ బ్యాటరీస్. ఆ బాక్సులన్నీ కూడా సేమ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్తో తయారు చేయబడ్డాయి. అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏవైతే పిరమిడ్ల లోపల భాగంలో ఉన్నాయో అవన్నీ కూడా ఈ కరెంట్ని జనరేట్ చేసే విధంగా, ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎమిషన్ని ఇంక్రీజ్ చేసే విధంగానే ఉన్నాయి. సో అది ఒక పవర్ ప్లాంట్ అయి ఉండే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా చాలాసార్లు ప్రూవ్ అయింది. ఆ పిరమిడ్ల యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా స్టార్మ్ కనుక వచ్చినట్టయితే, అంటే హెవీ థండర్ స్టార్మ్స్ కనుక వచ్చినట్టయితే ఆ టైంలో ఈ పిరమిడ్ల యొక్క లోపల భాగంలో ఇంటర్నల్ ఛాంబర్స్ అన్నీ కూడా విపరీతంగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఈ పిరమిడ్లను నిర్మించింది ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిట్ చేయడం కోసం, అది కూడా ఒక పర్టికులర్ పాయింట్కి. ఆ టైంలోనే కాపర్ వైర్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా అవసరమయ్యాయి. దాన్ని ఉపయోగించి ఆ పిరమిడ్ల యొక్క లోపల భాగాన్ని నిర్మించారు. అండ్ దానిని ఫస్ట్లో చెప్పుకున్న ఆర్కియాలజిస్ట్ మరియు ఎక్స్ మినిస్టర్ దొంగిలించడానికి ట్రై చేశాడు. ఇప్పుడు మనకి ఈ విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది కదా. అయితే ఈజిప్టాలజిస్టులు చెబుతున్న ప్రకారం అయితే పిరమిడ్లు అన్ఫినిష్డ్, అంటే ఇంకా పూర్తిగా వాటి యొక్క కన్స్ట్రక్షన్ జరగలేదు. అంటే అది ఒక పవర్ ప్లాంట్లా పనిచేయడానికి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తేనే సరిపోతుందేమో. మేబీ టోంబ్ లాగా అయితే ఇంకా ఎక్కువ కన్స్ట్రక్ట్ చేయాలేమో, కానీ పవర్ ప్లాంట్కి అయితే ఇది సరిపోతూ ఉండొచ్చు కదా. ఇంగ్లీష్ ఇంజనీర్ అయిన క్రిస్టఫర్ డన్ అనే ఒక వ్యక్తి ఆ పిరమిడ్ల యొక్క సీలింగ్స్ పైన కొన్ని వింత వింత క్రాక్స్ ఉండడాన్ని గమనించాడు. అంతేకాకుండా దాని యొక్క లోపల భాగంలో ఏదో ఎక్స్ప్లోజన్ జరిగినట్టుగా కూడా చాలా చోట్ల అవశేషాలు కనబడుతున్నాయి. ఈజిప్టియన్ హిస్టోరియన్స్ చాలామంది ఇది అబద్ధమని కొట్టిపడేశారు, కానీ రీసెంట్ టైమ్స్లో ఆ క్రాక్స్ చాలామంది కనబడడం మొదలుపెట్టాయి. సో చాలామంది అక్కడ ఏదో ఒక క్యాటక్లిజం జరిగి ఉండొచ్చు అని నమ్మడం మొదలుపెట్టారు. ఒకప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఆ ప్రాంతంలో భూకంపం వచ్చి ఉండొచ్చు, దాని కారణంగా పిరమిడ్ యొక్క లోపల భాగం డ్యామేజ్ అయి ఉండొచ్చు అని తెలియజేశారు. కానీ మీరు గమనించినట్టయితే పిరమిడ్ యొక్క కింద భాగంలో ఉన్న అండర్ గ్రౌండ్ ఛాంబర్ ఏదైతే ఉందో అది ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు. బేసిక్గా ఎర్త్క్వేక్ వచ్చినట్టయితే దాని యొక్క ఎపీ సెంటర్ ఇంపాక్ట్ భూమి యొక్క కింద భాగంలోనే ఎక్కువ ఉంటుంది కదా, కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ మీద కంటే. సో అందువలన అక్కడ వచ్చింది భూకంపం కాదని అయితే క్లియర్గా అర్థమవుతోంది. అండ్ కింగ్స్ ఛాంబర్ కూడా చూడడానికి ఒక కాన్వెక్స్లా కనబడుతోంది. అంటే అక్కడ ఉన్న స్టోన్స్ అన్నిటికీ మధ్య గ్యాప్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. సో ఆ ఫ్లోర్ చాలా క్లియర్గా ఏదో ఎక్స్ప్లోజన్ కారణంగా
ఎఫెక్ట్ అయింది. అండ్ ఆ పిరమిడ్ యొక్క లోపల భాగం ఏదైతే ఫారో సాక్రోఫాగస్ అని చెప్పబడుతుందో అది చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంది. కానీ బేసిక్గా ఆస్వైన్ గ్రానైట్ యొక్క అసలైన కలర్ ఏంటి? పింక్ షేడ్. సో ఒరిజినల్ కలర్ నుంచి ఇది కలర్ మారిపోయింది. అలా కలర్ మారడానికి కూడా కారణం ఏంటి? ఏదైనా స్ట్రాంగ్ హీట్ దానికి తగిలి ఉండాలి. ఆ హీట్ కారణంగా అది కలర్ మారిపోయి ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు లేదంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక పవర్ఫుల్ ఎనర్జీ పల్స్ దాని లోపల క్రియేట్ అయినట్టయితే, అది ఒక ఎక్స్ప్లోషన్కి దారి తీసినట్టయితే దాని కారణంగా జరిగే మార్పులన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా కింగ్స్ ఛాంబర్లో ఉన్న స్పెషల్ అక్వస్టిక్స్ కూడా ప్రమాదవశాత్తు జరిగిందేమీ కాదు. ఎనర్జీని ఎక్కువ దూరాల పాటు ట్రాన్స్పోర్ట్ చేయడానికి దాన్ని అలా నిర్మించారని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆక్వస్టిక్ ఎనర్జీని మనం కైనటిక్ ఎనర్జీగా మార్చొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఒపేరా సింగర్ చాలా గట్టిగా పాడుతున్న టైంలో గ్లాసులు బ్రేక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు బ్రేక్ అవుతాయంటే ఆవిడ గొంతు అంత కఠినమైందని కాదు, ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఈ గ్లాస్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతూ ఉంటుంది. సింగర్ సౌండ్ వేవ్స్ అనేవి ఈ రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ గ్లాస్తో కోయిన్సైడ్ అయినప్పుడు ఆక్వస్టిక్ ఎనర్జీ అనేది కైనటిక్ ఎనర్జీగా మారుతుంది. సో అలాగే గ్లాస్ బ్రేక్ అవుతుంది. సో ఆ పద్ధతిలోనే వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది జరిగి ఉండొచ్చు, లేదా జరపడం కోసం దీన్ని నిర్మించి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దాని లోపల ఉన్న మెటీరియల్స్ని అందుకే వాడారని తెలియజేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడ నుంచో తెప్పించారు అండ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీని చాలా ప్రాంతాలకు పంపించారని కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ గ్రేట్ పిరమిడ్ యొక్క సీక్రెట్ని మొట్టమొదటిగా మనకు రివీల్ చేసింది ఎవరు అంటే ఫేమస్ ఫిజిసిస్ట్, 19th century పాపులర్ పర్సన్, సెర్బియన్ అమెరికన్ ఇంజనీర్ అయిన నికోలా టెస్లా. నికోలా టెస్లా ఏమని తెలియజేశారంటే మనం ఈ ప్లానెట్ మొత్తాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. దాని యొక్క 2 పోల్స్ని కూడా ఒక గైగాంటిక్ ఎలక్ట్రికల్ జనరేటర్గా ఉపయోగించుకొని లిమిట్లెస్ ఎనర్జీని మనం క్రియేట్ చేసి ప్రపంచం మొత్తానికి వైర్లెస్ ఎనర్జీని ఇవ్వచ్చు అని తెలియజేశాడు. 1950 yearలో ఈ న్యూస్ ప్రపంచం మొత్తాన్ని కూడా షేక్ చేసిందనే చెప్పాలి. కాకపోతే మిగతా వాళ్ళకి దాని మీద పూర్తిగా క్లారిటీ లేకపోవడం వలన అది జరగదు అని తెలియజేశారు. కానీ అతను మాత్రం దాన్ని నమ్మాడు. అతను అయోనియోస్పియర్ని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. మన ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్లోని అప్పర్ లేయర్ అది. దానిని బట్టి మనం భూమి మొత్తానికి కూడా వైర్లెస్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చని తెలియజేశాడు. అది ఎలక్ట్రిసిటీని ఎప్పటికప్పుడు తనలో బయటికి రిలీజ్ చేస్తూనే ఉంది. దాన్ని కనుక మనం ఉపయోగించుకుంటే మనం అసలు కొత్తగా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీని మనం చాలా ఈజీగా వాడుకోవచ్చు. కాకపోతే దీనికి ఒక అప్రోపరియేట్ స్టేషన్ని నిర్మించాల్సి ఉంటుంది. దాంట్లోనే వర్క్ చేసి దాని ఆధారంగానే ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే అతను టెస్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ పిరమిడ్ యొక్క నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. అదే ఇప్పుడు వార్డెన్ క్లిఫ్ టవర్ అనే పేరుతో పిలువబడుతోంది. అండ్ అతను ఆ టవర్ని నిర్మించడానికి రిఫరెన్స్గా గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కియోప్స్ అనేది తీసుకున్నాడు. ఎందుకంటే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కియోప్స్ అనేది భూమి యొక్క క్యార్డినల్ పాయింట్కి ఎగ్జాక్ట్గా ఓరియంట్ చేయబడింది. కేవలం 3 యాంగులర్ మినిట్స్లో మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంతేకాకుండా తర్వాత దాని మీద మరికొన్ని స్టడీస్ చేసి ప్యారిస్లోని అబ్జర్వేటరీ వాళ్ళు ఈ ప్రపంచంలోని మోస్ట్ యాక్యురేట్ స్ట్రక్చర్గా గ్రేట్ పిరమిడ్నే తెలియజేశారు. ఎందుకంటే అది పూర్తిగా నార్త్ వైపు ఓరియంట్ చేయబడింది అండ్ ట్రూ నార్త్ నుంచి ఎగ్జాక్ట్గా 6 యాంగులర్ మినిట్స్లో డీవియేట్ చేయబడింది. ఇది చాలా అంటే చాలా అద్భుతం. ఎందుకంటే ఏన్షియంట్ ఈజిప్టియన్స్ దగ్గర కంపాస్లు కూడా లేవు, కానీ వాళ్ళు చాలా ప్రాపర్గా నిర్మించారు. అండ్ ఇంకొక మోస్ట్ షాకింగ్ కోఇన్సిడెన్స్ ఏంటి అంటే ఈ పిరమిడ్ యొక్క మెయిన్ పెరిమీటర్ని దాని యొక్క హైట్ టు స్కేల్ని కనుక మనం తీసుకున్నట్టయితే మనకు వచ్చే నెంబర్ 1:43,200. సో మనం ఈ పిరమిడ్ హైట్ని 43,200తో మల్టిప్లై చేసినట్టయితే మనకి వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా మన భూమి యొక్క పోలార్ రేడియస్. అంత ప్రాపర్ యాక్యురసీతో దాన్ని ఎలా నిర్మించారు? అది యాక్సిడెంటల్గా జరగడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క సైజ్, దాని యొక్క లొకేషన్ ఇవన్నీ కూడా అంత ఎగ్జాక్ట్గా ఉండవు. ఇంకొకటి ఏంటంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీని కూడా మనం చూసుకున్నట్టయితే అది 8.1 హెడ్జ్ ఫ్రీక్వెన్సీని అయితే రెజోనేట్ చేస్తోంది. అండ్ టెస్లా యొక్క నమ్మకం ఏంటంటే మన ప్లానెట్ యొక్క ఫ్రీక్వెన్సీ 8 హెడ్జ్, అంటే ఇది కూడా మ్యాచ్ అవుతోంది. సో ఎన్నో క్యాలిక్యులేషన్స్, ఎన్నో డిస్కవరీస్ చేసిన తర్వాత టెస్లా తన యొక్క స్టేషన్కి ప్రాపర్ లొకేషన్ ఎంచుకున్నాడు. అండ్ అవన్నీ కూడా గ్రేట్ పిరమిడ్ యొక్క లాస్ ఆధారంగానే నడుస్తాయని అయితే నమ్మాడు. అందుకని ఆ గ్రేట్ పిరమిడ్ ఎలాంటి క్వాలిటీస్ని అయితే కలిగి ఉందో సేమ్ అలాంటి క్వాలిటీస్ని కలిగి ఉన్న ఒక లొకేషన్ని సెలెక్ట్ చేశాడు. అంటే దాని కింద వాటర్ ఉండాలి, అదేమో ప్రాపర్ లొకేషన్లో ఉండాలి, ఈక్వేటర్కి దగ్గరగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే టెస్లాకి ఇంకొక లొకేషన్ దొరికింది. అదే యుఎస్ఏలోని కొలరాడో స్ప్రింగ్స్లోని ఈస్ట్ కోస్ట్ ఏరియా. సో ఆ ప్రాంతంలోనే అతను తన యొక్క ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ నిర్మించాడు. అండ్ ఆ ప్రాంతంలోనే అతను ఒక పిరమిడ్ లాంటిదాన్ని నిర్మించాడు కాపర్ వైర్స్ను ఉపయోగించి. పై భాగంలో ఒక మెటల్ కాయిల్ ఉంటుంది, అది షార్ట్ రేంజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ అనేది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే వైర్స్ ద్వారా కాదు, వేవ్స్ రూపంలో వెళుతుంది. లైక్ మోడర్న్ డే వైఫై ఎలాగో అలాగే పనిచేస్తూ ఉంటుంది. అయితే టెస్లా ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటి దాన్ని క్రియేట్ చేయాలనుకున్నాడు.
అది భూమి మీద ఒక కండక్టివ్ లేయర్లా పనిచేయాలి అండ్ అయనాస్పియర్ని ఎర్త్ని కలపాలని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అండ్ ఆ ట్రాన్స్ఫార్మర్స్కి బెస్ట్ ప్లేస్ ఏది అంటే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ కియోప్స్ అని నమ్మాడు. సో దాన్ని ఉపయోగించే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అండ్ బేసిక్గా ఈజిప్ట్లో ఇంకొక అజంప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఈజిప్ట్లో మనకి చాలా చోట్ల మిస్టీరియస్ ఈజిప్టియన్ ఆబ్లిస్క్లు కనబడుతూ ఉంటాయి. ఇవి చాలా అంటే చాలా పెద్దగా ఉండే హై రైజ్ స్టోన్స్, చాలా సన్నగా కూడా ఉంటాయి. అంటే పిరమిడ్ లాగే ఉంటాయి కానీ చాలా సన్నగా ఉంటాయి. అవి కూడా గ్రానైట్తో తయారు చేయబడుతూ ఉంటాయి. ఈ ఆబ్లిస్కల్ యొక్క పైభాగంలో మనకి క్వాడ్జే కనబడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. సో ఈజిప్ట్ మొత్తంగా 28 ఆబ్లిస్క్లు అయితే ఉన్నాయి. ఇలాంటివే ఇస్తాన్బుల్లో ఉన్నాయి, రోమ్లో ఉన్నాయి, లండన్లో ఉన్నాయి, ప్యారిస్లో ఉన్నాయి, న్యూయార్క్లో ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా 2600 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి నిర్మింపబడి ఉన్నాయి. అంటే గ్రేట్ పిరమిడ్ ఆ టైం నుంచే ప్రాపర్గా పనిచేస్తోంది. సో అప్పట్లోనే ఇది ఒక పవర్ఫుల్ వైర్లెస్ పవర్ ప్లాంట్గా పనిచేసింది. అండ్ అంతేకాకుండా ఈ ఆబ్లిస్క్లన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ లాగా పనిచేసాయి ఎక్కడికక్కడ. ఈ సీక్రెట్ని టెస్లా రివీల్ చేశాడు. కాకపోతే మోడర్న్ శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ టవర్ని పూర్తి స్థాయిలో మన ముందుకు తేలేకపోతున్నారు. టెస్లా దగ్గర అప్పట్లో డబ్బు లేక అతను ఫెయిల్ అయ్యాడు. అదే అతని దగ్గర కనుక డబ్బు ఉన్నట్టయితే అతను పూర్తి స్థాయిలో సక్సెస్ అయిపోయేవాడు. ఇప్పుడు మన దగ్గర డబ్బు టెక్నాలజీ రెండు ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో సాధించలేకపోతున్నాం. ఎందుకంటే టెస్లా లాంటి జీనియస్లు ఇప్పుడు అంత ఎక్కువగా లేరు కాబట్టి. సో టెస్లా యొక్క నమ్మకం ప్రకారం ఆ పిరమిడ్ ఆఫ్ కియోప్స్ అనేది ఎగ్జాక్ట్ ట్రాన్స్ఫార్మర్. ఇంకా వీలైతే అలాంటి దాన్ని ఒకదాన్ని నిర్మించాలని కూడా అనుకున్నాడు. కానీ టెస్లా దగ్గర 20,000 మంది వర్కర్స్ లేరు, అంత అమౌంట్ కూడా లేదు కాబట్టి అతనైతే ఆగిపోవాల్సి వచ్చింది. మేబీ ఇప్పటి కాలంలో మనం తలుచుకుంటే అలాంటి దాన్ని నిర్మించచ్చేమో. కానీ ఇప్పటికీ కూడా చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ వైర్డ్ ఎలక్ట్రిసిటీ మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాయి. అంటే ఆ కంపెనీస్కి వైర్డ్ ఎలక్ట్రిసిటీ కాకుండా వైర్లెస్ ఎలక్ట్రిసిటీ కనుక వచ్చినట్టయితే పని ఉండదు, దానివల్ల లాభాలు కూడా ఉండవు కదా. సో అందువలన ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా దాన్ని ఫెయిల్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు. కానీ ఒకవేళ టెస్లా నిజంగా సక్సెస్ అయినట్టయితే మన పూర్వీకులు 19th సెంచరీలోనే ఎలక్ట్రిక్ కార్స్ని నడిపేవారు, అది కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఎలాన్ మస్క్ అసలు రిచ్ పర్సన్ అయ్యేవాడే కాదు, ఎందుకంటే టెస్లాయే అతను రిచ్ పర్సన్ని చేసింది. ఇంకా టెస్లాయే ఉండేది కాదు కదా అప్పట్లోనే ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేస్తే. అండ్ మోడర్న్ ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్ కాదు, అవి ఎక్స్పెన్సివ్ కానీ ఛార్జ్ చేయడానికి టైం కన్జ్యూమ్ చేస్తుంటాయి. కేవలం కొన్ని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. అదే వైర్లెస్ ఎలక్ట్రిసిటీ ఉంటే చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పటికీ కూడా ఆ టెస్లా టవర్ యొక్క సీక్రెట్ని ఎవరు కూడా ఛేదించలేకపోతున్నారు. కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మ్యాగ్నటైజ్డ్ కాంక్రీట్ రోడ్స్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి మీద వెళుతున్నప్పుడే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతూ ఉంటాయి. సో అందువలన వాటికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అనేది రాదనమాట. సో టెస్లా తన యొక్క క్రియేషన్ని ప్రపంచం ముందుకు తీసుకురాలేకపోయాడు. కానీ ఒకవేళ అది కనుక వచ్చినట్టయితే అప్పుడు పిరమిడ్లు నిజంగానే ట్రాన్స్ఫార్మర్స్గా పనిచేసేవి కదా. అండ్ ప్రపంచంలో ఎవరు కూడా టెస్లా యొక్క ఐడియాలజీని ఇప్పటికీ కూడా 100% అచీవ్ చేయలేకపోతున్న కారణం ఏంటంటే టెస్లా తన యొక్క కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఒక కోడెడ్ సీక్వెన్స్లో ఉంచాడు. అంటే అతను ఆల్రెడీ టెస్ట్ చేశాడు దాన్ని, అది పనిచేసిందని కూడా తెలియజేశాడు. ఇన్ఫ్యాక్ట్ దాని కారణంగానే టంగుస్కై ఈవెంట్ జరిగిందని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే అతను దాన్ని టెస్ట్ చేసేటప్పుడు ఒక రిసీవర్ని పెట్టాడు, ఒక ట్రాన్స్మిటర్ని పెట్టాడు. ఆ రిసీవర్ ఒక కోడ్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ కోడ్ని సింక్రనైజ్ చేస్తేనే అది రిసీవ్ చేసుకుంటుంది ఈ పవర్ని. అంటే లైక్ వైఫై రూటర్లో పాస్వర్డ్ని ఎంటర్ చేస్తుంటాం కదా, అలా అన్నమాట. అప్పట్లో టెస్లా చెప్పింది ఏంటంటే ఇదంతా వర్కౌట్ అయినట్టయితే వాయిస్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని ఇంటర్నెట్లో పంపుకోవచ్చు, ఫొటోస్ని కూడా లాంగ్ డిస్టెన్స్లకు పంపుకోవచ్చు అని తెలియజేశాడు. అంటే ఇప్పటి జనరేషన్లో ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో టెస్లా అప్పట్లోనే దీన్ని అబ్జర్వ్ చేశాడు. అండ్ అది కనుక సక్సెస్ అయినట్టయితే అప్పట్లోనే ఇవన్నీ వచ్చేసేవి కూడా. 1930sలో హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా బ్లాక్ అండ్ వైట్లో వీడియోస్ తీసేవారు కాదు, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఫ్యాన్స్తో లైవ్కి వెళ్ళేవారు. అంతేకాకుండా ఆర్టిస్టులు బ్రష్లు పట్టుకొని పెయింటింగ్స్ వేయాల్సిన అవసరం రాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి పెయింటింగ్లు వేసేస్తారు. అండ్ నికోలా టెస్లా యొక్క ప్లాన్ కనుక వర్కౌట్ అయినట్టయితే అసలు ఛార్జర్లతో వైర్లతో పనే లేదు, చాలా ఈజీగా వైర్లెస్గా ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని బట్టి మనం చూసినట్టయితే ఆ పిరమిడ్స్ అనేవి ఒకప్పటి కాలంలో ఒక వైర్లెస్ పవర్ ప్లాంట్గా ఉపయోగించబడ్డాయని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుందని చాలామంది శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే ప్రస్తుతానికైతే ఒక ఎలక్ట్రిసిటీ కావాల్సిన వాటిని ఈజిప్టాలజిస్టులు కనుగొనలేదు. కానీ ఈజిప్ట్లోని డెండేరా అనే ప్రాంతంలో హ్యాథోర్ టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉంది. అది ఈజిప్టియన్ సిటీ అయిన డెండోరాలో మధ్య భాగంలో ఉంటుంది. ఆ టెంపుల్లో కొన్ని వింత వింత డ్రాయింగ్స్ ఉన్నాయి. ఆ డ్రాయింగ్స్ మీద మోడర్న్ లైట్ బల్బు చాలా క్లియర్గా కనబడుతోంది. ఈజిప్టియన్స్ వాటిని చెక్కింది కూడా 2250 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో. సో అప్పట్లోనే వాళ్ళు ఎలక్ట్రిసిటీని ఉపయోగించారని ఇది చాలా క్లియర్గా అర్థమవుతోంది. అండ్ ఆ ఎలక్ట్రిసిటీ కారణంగానే ఈజిప్టియన్స్ అంతంత భారీ స్ట్రక్చర్స్ని ఎలాంటి కష్టం లేకుండా నిర్మించి ఉండొచ్చు అనేది కూడా చాలామంది యొక్క నమ్మకం.
అయితే ఆ సివిలైజేషన్స్ అన్నీ కూడా అంతరించిపోవడం వలన ఆ టెక్నాలజీ అంతా కూడా వాళ్ళతో పాటే అంతరించిపోయింది. ఒకవేళ వాళ్ళు గనక ఆ టెక్నాలజీని అందరికీ షేర్ చేసినట్టయితే ఇప్పుడు ఈ భూమి మీద పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. అండ్ ఆ గ్రానైట్ ఆబ్లిస్క్లు కూడా చాలా ప్రాంతాలలో ఉన్నాయి కాబట్టి అవి కూడా వైర్లెస్ కమ్యూనికేషన్స్కి ఉపయోగపడుతున్నాయని అయితే చాలామంది నమ్ముతున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. వాటిని రేడియో టవర్స్గా వాడి ఉండొచ్చని కూడా చాలామంది తెలియజేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒక పెద్ద మిస్టరీగా మారిపోతుంది. ఇప్పుడు వరల్డ్లో చూసుకున్నట్టయితే ఇటలీ, ఇండియా, చైనా ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో గ్రానైట్ని కలిగి ఉన్నాయి. ఇవన్నీ కనుక పూర్తి స్థాయిలో ఇటువంటి పవర్ ప్లాంట్స్ని కనుక నిర్మించగలిగినట్టయితే అప్పుడు ఏన్షియంట్ ఈజిప్ట్లో జరిగిన టెక్నాలజీ భూమి మీద మళ్ళీ క్రియేట్ అయినట్టయితే వైర్లెస్ కరెంట్ అనేది ఎంతో దూరంలో లేదనేది చాలామంది యొక్క నమ్మకం. మరి మీరేమంటారు? గ్రేట్ పిరమిడ్స్ అనేవి నిజంగానే ఒక పవర్ ప్లాంట్ అనుకుంటున్నారా? ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకుంటున్నారా? దాని లోపల ఉన్నవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, ట్రాన్స్మిట్ చేయడానికి కానీ, ఎమిట్ చేయడానికి కానీ ఉపయోగించబడ్డాయి అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నో మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.